సంక్రాంతి అసాల్ట్ సెకండ్ ఫిల్మ్‌తోని కూడా కంటిన్యూ అయితున్నది. 'డాకు మహారాజ్' డాగే. చానా పెద్దది. అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నారు జనాలు. బాలయ్య బాబు సినిమాలు అంతే. అట్లే ఉంటాయి. ఒక జోన్‌లుంటాయి. నచ్చితేనే చూడాలి. ఆ వైబ్ మ్యాచ్ అయితేనే ఎళ్ళాలి. ఎళ్లి సరదాగా అట్లా ఫన్ కోసం విజిల్స్ ఏసుకొని వచ్చేయాలి. మా బీన్ గాడైనా లేకపోతే కామెంట్స్‌లో ఫ్యాన్స్ అయినా ఈ జోన్‌లోనే చెప్తా ఉంటారు నాకు. నేను కూడా అర్థం చేసుకుందాము. అదే లెవెల్ యాక్సెప్ట్ చేద్దాము అని ట్రై చేస్తాను మాక్సిమం. కానీ కష్టం. నాతోనైతే కాదట్లా. ఎందుకంటే సినిమా అంటే నాకు చాలా గొప్పది భయ్. సినిమాని ఒక డబ్బాలేస్తా, ఒక కేటగిరీలేస్తా, ఇక్కడికే కన్ఫైన్ చేస్తా. దీంట్లోనే చూడాలి. ఆ పరిమితిలోనే ఉండాలి. ఐ డోంట్ నో ఈ రూల్స్ ఎట్లొస్తాయి? ఈ కేటగరైజేషన్‌లు ఎట్లొస్తాయి? ఈ ఫ్యాన్సీ సినిమా అని, లేకపోతే సంక్రాంతి సినిమా అని, ఇక్కడ కొంచెం నువ్వు లీనియన్స్‌గా ఉండాలి. లేకపోతే అసలు ఇవన్నీ వదిలేయాలి, మర్చిపోవాలి. కథ అవన్నీ చూడొద్దు. ఇంక ఇవి లైక్ ఐ డోంట్ నో హౌ దీస్ థింగ్స్ వర్క్. సో నేనైతే ఎప్పుడు కూడా ఒక సినిమాని సినిమాలానే చూస్తాను. ఆఫ్‌కోర్స్ ఆ సినిమాకు సోషల్ కాంటెక్స్ట్ ఉంటది. దాని కామర్స్ దానికి ఉంటది. ఆ బడ్జెట్, ఆ రిలీజ్ టైమింగ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే ఫైన్. బట్ అల్టిమేట్‌లీ సినిమా అనేది ఒక సినిమా. సో ప్రతి సినిమా లెవెల్‌లో ఎంగేజ్ చేయాలి అన్న ఎక్స్‌పెక్టేషన్ అయితే నాకైతే ఉంటది. నేను దాన్నైతే వదులుకోలేను. ఐయామ్ సారీ. సో 'డాకు మహారాజ్' నచ్చేవాళ్ళు ఉండొచ్చు. 'వీరసింహారెడ్డి' నచ్చేవాళ్ళు ఉండొచ్చు. బట్ నాకైతే పర్సనల్లీ 2 మూవీస్ నచ్చలేదు. అంటే ఇవి సినిమాల కంటే కూడా ఒక పీఆర్ వెహికల్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు హీరో గారికి బయట ఒక ఇమేజ్ ఉందనుకోండి, కొంచెం దురుసుగుంటారు అట్లా అని. సో సినిమాలో ఏం చేస్తారంటే ఆయన టోటల్‌గా ప్రజల మనిషిలాగా అందరితోని చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. చాలా హ్యూమనైజ్ అయి ఉంటారు. ఆ లెవెల్‌లో మనము ఒక ఇమేజ్ పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు. తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ ఆ ఎలిమెంట్స్ అన్ని ఒక మంచి సినిమాకి అడిషనల్ లేయర్స్ లాగా ఉండాలి. అవే సినిమా మెయిన్ పాయింట్ అయిపోకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య అదే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది మనకి. అండ్ జస్ట్ హీరో పిఆర్ఏ కాదు, ప్రొడ్యూసర్ల పిఆర్లు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఈ ప్రొడ్యూసర్ కి ఇది ఫస్ట్ పెద్ద సినిమా, సో ఆయన కూడా పెద్ద హీరోలతో చేస్తున్నాడు, ఇది పెద్ద సినిమా, అది చూపించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటది. ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ లో ఎంత ఖర్చు వెళ్ళింది అదంతా మనకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. బట్ ఇది ఒక పెద్ద సినిమా అని ప్రెస్ మీట్ లో ఆ లీడ్లు ఇవ్వడము, సినిమాలో కూడా అదే లెవెల్లో ప్రొజెక్షన్ చేయడము, అది జరుగుతూ ఉంటది. అగైన్ పెద్ద సినిమానా కాదా, ఇది ఎట్లా డిఫైన్ చేస్తారు అన్నది అఫర్ డిబేటే. బట్ ఈ విషయాలు సినిమాని టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయి. బట్ ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నా ఒపీనియన్ కూడా చెప్పేస్తే ఇక్కడనే చాలా పోర్షన్స్ లో 'డాకు మహారాజ్' అయితే తేలిపోతుంది. ఇదే హీరో గారిది 'వీరసింహారెడ్డి' మనం చూసుకుంటే ఖర్చు పెట్టిర్రు వాళ్ళు, తెలుస్తుంది మనకి. మనుషులు గాని, ఆ ప్రాప్స్ గాని, కార్లు గాని, ఆ స్కేల్ మనకు కనిపిస్తా ఉంటది. బట్ 'డాకు మహారాజ్' మాత్రం చాలా చాలా సింపుల్ గా ఉంటది మూవీ. చాలా పోర్షన్స్ లో మనుషులే ఉండరు. ఇంకా ఎండింగ్ అయితే లిటరలీ ఇండోర్స్ లో చాలా బేసిక్ లెవెల్లో తీసేసిర్రు. అగైన్ వాళ్ళు శాలరీలో ఇచ్చుండొచ్చు. బట్ స్క్రీన్ పైన అయితే పెద్దగా డబ్బులు, ఆ లార్జ్నెస్, ఆ స్కేల్ అయితే కనపడలేదు. అట్లీస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ వరకు. సో ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో ఇది ఒక పెద్ద సినిమా అన్న ప్రొజెక్షన్, అది లార్జ్లీ నాకైతే వర్క్ అవ్వలేదు. అగైన్ ఇట్స్ మై ఒపీనియన్. నేనేం ప్రొడ్యూసర్ కాదు, ఒక సినిమాకి ఎంత డబ్బులు వెళ్తాయో నాకు తెలియదు. సో లార్జ్లీ పీఆర్ వెహికల్స్ అయిపోతున్నాయి సినిమాలు. సో ఈ మొత్తం ప్రాసెస్ లో సినిమా ఎట్లా బతుకుతుందో నాకు తెలియదు. మరి చూద్దాం. కానీ సంక్రాంతి సినిమా అంటే మాత్రం ఈ రోజు చాలా చాలా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. అది సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ బట్టి కూడా తెలిసిపోవాలి ఇండస్ట్రీకి. కానీ ఇంకా తెలిసిందే కదా, మనది షో బిజినెస్. మన వాళ్ళు ఏది అంత జల్దీ యాక్సెప్ట్ చేయరు. కానీ ఆడియన్స్ సైడ్ నుండి అండ్ మా సైడ్ నుండి ఇట్స్ వెరీ క్లియర్, మారాల్సిన టైం అయితే వచ్చేసింది. బట్ ఎనీవేస్ ఇంకా 'డాకు మహారాజ్' గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ లైక్ ఎనీ బాలయ్య గారి మూవీ అండి. జనం, ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది, అన్నదమ్ములు విలన్లు ఉంటారు, వాళ్ళు ఏదో మైనింగ్లు గట్రా చేస్తూ ఉంటారు, జనాలను టార్చర్ చేస్తూ ఉంటారు, మన హీరో వస్తాడు అండ్ హీ సేవ్స్ ద డే. లైక్ లిటరలీ ఇదే టెంప్లేట్ లో ఎవ్రీ బీట్ ఇదే ఫాలో అవుతా ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ మీద ఊపర్సి ఒక చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయి, ఒక ఐటమ్ సాంగ్, ఇంకా ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇలాగూ స్టాండర్డ్ తెలుగు సంక్రాంతి బొమ్మ. సో ఇంతే, బేసికలీ ఇంతే ఉంటుంది సినిమా. నాకు తమన్ మ్యూజిక్ వర్కౌట్ అయింది, ఫైట్లు బాగున్నాయి, డైలాగులు వర్క్ అయినాయి, నాకు హై వచ్చింది, నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మీరు ఆ లెవెల్లో ఉంటే మీకు కొన్ని సీన్లు వర్క్ అవ్వచ్చేమో. బట్ నాకైతే ఓపెనింగ్ నుండే గాను, ఐ మీన్ ఒక్క బీట్ కూడా మిస్ కాదు సినిమా. లిటరల్లీ మీరు ఏది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే లెవెల్ వెళ్తా ఉంటది. అగైన్ అది చాలా మందికి వర్క్ అవ్వచ్చు, ఐఎమ్ షూర్. అందుకే ఎంతో కొంత కలెక్షన్స్ వస్తున్నాయి. బట్ అగ్రీ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ కలెక్షన్స్ రోజు రోజుకి తక్కువ కూడా అవుతున్నాయి. అంటే ఈ సినిమాలతోని బోర్ అయిపోయిన వాళ్ళే పెరుగుతున్నట్టు కదా, ఆరు ఎక్కువ అవుతున్నట్టు కదా. బట్ ఎనీవే, ఇదే బాబీ కొల్లి గారు వాల్తేరు వీరయ్య సినిమా తీసిరు ఇంతకంటే ముందు. ఆ సినిమా కూడా చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏదో నాలాంటి వాళ్ళకి అట్లీస్ట్ చిరంజీవి గారు ఒక కొత్త షేడ్ ఎక్స్ప్లోర్ చేసిర్రు అన్న టోకనిజం అన్న ఉండే. అందుకని పర్లేదు, ఆ సినిమా కొంచెం చూడొచ్చు. మరీ గాడ్ ఫాదర్, బోలా శంకర్, ఆచార్య ఈ లెవెల్లో లేదు. కొంచెం ఏదో ఫన్, ఎంగేజింగ్ ఉంది
అన్న లెవెల్‌లో ఉండే వాల్తేరు వీరయ్య. సో, 'డాకు మహారాజ్‌లో' గూడా అట్లేమన్నా చేస్తారు అని అనుకుంటుండే నేను. అండ్ తప్పుగానే అనుకున్నా. ఎందుకంటే బాలయ్య గారు ఏ పాయింట్‌లో గూడా ఒక కొత్త షేడ్ ఇద్దాము అని అటెంప్ట్ ఇయ్యలేదు. మరి అది డైరెక్టర్ కాలా? లేకపోతే హీరో గారి కాలా? నాకు తెలీదు. ఎందుకంటే బాలయ్య గారి గురించి చెప్తా ఉంటారు. డైరెక్టర్ ఏ కాల్ తీసుకుంటే దానికే స్టిక్ అయ్యి ఉంటారు అని. సో, మేబీ ఇట్స్ డైరెక్టర్స్ కాల్ గావచ్చు. ఇట్లా హీరో గారిని మొనాటనస్‌గా ఒక జోన్‌లో పెడదామని. అంటే ఏ లెవెల్ కంటే జనరల్‌గా బాలయ్య బాబు గారిది ఏదో కొంచెం కామెడీ ఉంటది. కొంచెం అటు ఇటు ఏదో చేస్తూ. అలాంటి గ్యాప్స్ గూడా లేవు మూవీలో. లైక్ ప్లెయిన్ మొనాటనస్ ఉంటది ఆయన క్యారెక్టర్. అంటే జనం మంచి ఈ లెవెల్‌లోనే అనమాట. మళ్ళీ అట్లాని వీరసింహారెడ్డి లాగా ఒక భయంకరమైన కోపం ఆ జోన్‌కి కూడా ఎళ్లరు. ఒక సోబర్ స్టడీ జోన్‌లోనే ఉంటారనమాట మూవీ మొత్తం. సో, ఆ బజ్ ఉండదు. అట్‌లీస్ట్ నాకైతే ఫీల్ కాలేదు. సో, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే చాలా చాలా బోరింగ్ అనిపిస్తది మూవీ. అంటే బోరింగ్ అంటే మొనాటనస్‌గా డల్ అయిపోతది ఒక పాయింట్ తర్వాత. అంటే బందిపోటు, డాకు అని ఏదో లుక్ అవి ట్రై చేసిర్రు. బట్ అది ఒక్కసారి చూసేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి పోదు సినిమా. సో, అది పాయింట్. నెక్స్ట్ ఇంకా స్టార్ కాస్ట్ గురించి మాట్లాడితే చాలా మందే ఉన్నారు. ఇంకా విలన్స్ అంటే స్టాండర్డ్ విలన్సే. బాబీ దియోల్ ఏం చేస్తారు, లేకపోతే ఆయన చేయదగ్గ రోల్ ఏమున్నది అది నాకు తెలియదు. ఇంకా ప్యూర్లీ యానిమల్ హైప్ మీద వచ్చిండు ఆయన. అంటే అంతే ఏముండదు పెద్దగా. ఎనీ ర్యాండమ్ బాలీవుడ్ విలన్ పెట్టుకున్నా పెద్ద ఫరక్ ఏం పడేది కాదు. బట్ హీరోయిన్ల క్యారెక్టర్స్ చూసుకుంటే కొంచెం ఇచ్చిర్రు హీరోయిన్స్ కి. ఆ టిపికల్ స్టాండర్డ్ రోల్స్ కాకుండా కొంచెం రిటర్న్ రోల్స్ అయితే పడ్డాయి. ఎస్పెషల్లీ శ్రద్ధ శ్రీనాథ్ గారికి కొంచెం ఆరుకున్న రోలే పడ్డది. అండ్ ఆవిడ పర్లేదు బాగానే చేసిర్రు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఓకే ఇంకా. అండ్ ఉర్వశి రౌటేలా గారిది టిపికల్ రోల్ మనం చూసిందే. సింహాలు నమిత గారు అట్లా ఆ జోన్ లోనే ఉంటారు. స్టాండర్డ్ బోయపాటి సెకండ్ హీరోయిన్ అనమాట. గంతే ఇక ఐటమ్ సాంగ్ గా లెవెల్ లోనే ఉంటది. అండ్ ఇంకా మీకు స్టాండర్డ్ గా వినిపిస్తూ ఉంటది తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఇది అని. అండ్ తమన్ గారు కూడా వచ్చేసి స్పీకర్లు తగలబడిపోతే అది ఇది అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇంకా మరి జనాల చెవులు పోగొట్టడమే ఏమా అంటే నాకు తెలియదు మరి. బట్ సౌండ్ కూడా సీన్ లో ఏముంది, ఎక్కడొస్తుంది, ఏ లెవెల్లో కనెక్ట్ అవుతుంది అన్నప్పుడే వర్క్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. సో, డాకు మహారాజ్ లో కూడా స్కోర్ బాగుందా బాగాలేదా అన్నది పక్కన పెడితే ఏ సీన్ లో ఎందుకు వస్తుందో అర్థం కాదు చాలా సార్లు. జస్ట్ ర్యాండమ్ గా సౌండ్ పెరుగుతుంది. తమనేదో వేస్తా ఉంటాడు లూప్ లో. అది మనం ఇంకా బాగుంది అనుకోవాలి. స్క్రీన్ లో సీన్ డల్ గా వెళ్తా ఉంటది. సో, ఆ డల్నెస్ నుంచి ఎస్కేప్ తమన్ గారు ఇచ్చుండొచ్చు. సో, అది బాగుంది అని అనుకోవాలా మనం? తెలియదు మరి, నేనైతే అనుకోలేను. అఫ్ కోర్స్ తమన్ గారు అయితే కొంచెం కొత్త సౌండ్ ట్రై చేసిర్రు. సో, స్టాండర్డ్ బాలయ్య బాబు గారి సినిమాల స్కోర్ లాగా అయితే ఉండదు. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. బట్ అది ఇంకా సీన్ బాగా పండుంటే మ్యూజిక్ బాగా పండేది అన్నది నా ఫీలింగ్. బట్ 1-2 పాటలు అయితే బాగానే ఉన్నాయి. అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. అండ్ విజువల్స్ గురించి కూడా చాలా చర్చ జరిగింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు లేకపోతే టీజర్ రిలీజ్ అయినప్పుడు. అగైన్ మిగిలిన బాలయ్య బాబు గారి సినిమాలతో కంపేర్ చేస్తే విజువల్ చాలా బెటరే. సో, ఆ లెవెల్లో మనం అప్రిషియేట్ చేయాలి సితారా వాళ్ళని. బట్ అగైన్ ఒక 30-40 మినిట్స్ తర్వాత విజువల్ మనకు అలవాటు అయిపోతుంది. సో, ఆ పాయింట్ నుంచి ఇంకేం మారదు. సో, అగైన్ అది కూడా మొనాటనస్ అయిపోతుంది అనమాట. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ప్రొడక్షన్ అయితే నాకైతే పెద్ద కనబడలేదు. ఒక 10 years బ్యాక్ వచ్చిన కిక్ టు ఆ లెవెల్లోనే ఉంటది అన్నట్టు. అండ్ కాస్ట్యూమ్స్ అదంతా ఇంకా ఓకే. సో, ఈ వీడియో చూసిన తర్వాత లార్జ్లీ మనం ఏ విషయం కంక్లూడ్ చేయొచ్చు అంటే కొంచెం డ్రామా లెవెల్లో కనెక్ట్ చేయగలిగితేనే సస్టైన్ అవుతుంది అన్నది మనం స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవాలి, నమ్మాలి, ముందుకు పోవాలి. అంటే కథ లెవెల్లో కనెక్ట్ చేయగలగాలి. ఇమోషన్స్ అది ఇది అని గాళ్ళ మాటలు కాదు. క్యారెక్టర్ ఏంది, కథ ఏంటి, ఆ లెవెల్ నుంచి తీసుకురావాలి డ్రామా అనేది. అఫ్ కోర్స్ అది ఎట్లా చేయాలి అని చెప్పే ఎక్స్పర్టీస్ గానీ కెపాసిటీ గానీ నాకు లేదు. నేను జస్ట్ కన్స్యూమరే, వ్యూవరే. సో, నేను చూసిందే చెప్పగలుగుతా. నాకు నచ్చిందా, కనెక్ట్ అయిందా ఆర్ లేదా అని. సో, ఇక్కడ డాకు మహారాజ్ అయితే నాకు అవ్వలేదు కనెక్ట్. అదే చెప్పగలుగుతా. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఎందుకు అని చెప్పగలుగుతానేమో మాక్సిమం. సో, ఇక్కడ డాకు మహారాజ్లో ఎందుకు అట్లా జరిగింది అని అడిగితే ఏ పాయింట్లో కూడా వాళ్ళు అటెంప్టే లేదు ఇక్కడ మనం కథ చెప్దామని. ఏవో కొన్ని ఫైట్లు, మ్యూజిక్ ఆ లెవెల్లో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ అది అట్లే ఉంది. సో, మేబీ లార్జ్లీ ప్రోడక్ట్ చూసుకొని వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవ్వకపోవచ్చు. అంటే ఎట్లుంటది అనుకుంటామో అట్లనే ఉన్నది. అది కొంచెం నాట్ ఎ గుడ్ థింగ్ నా ప్రకారం. బట్ ఎనీవే ఫైనల్ గా కంక్లూడ్ చేయాలి అంటే డాకు మహారాజ్ సంక్రాంతి బొమ్మ అండ్ ఫైనలీ నాకు వర్కౌట్ అవ్వని బొమ్మ కూడా. మీకు వర్క్ అయితే అనుకుంటే చూడండి ఫర్ షూర్, బికాస్ అల్టిమేట్లీ ఇట్స్ యువర్ చాయిస్. సో, యా హ్యాపీ సంక్రాంతి అందరికీ. థ్యాంక్ యూ. జై హింద్.